వావ్, ఎక్సలెంట్గా కుక్ అయింది. మంచి స్మెల్ అవుతుంది రా నాయన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మరో కొత్త వీడియోతో రాబోతున్నాం. అవేంటంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఎయిర్ ఫ్రై. ఈరోజు వంటకం అనేది చాలా కొత్తగా ఉంటుంది. వితౌట్ ఆయిల్తో ఫ్రాన్స్ ఎయిర్ ఫ్రై. ఈ ఫ్రాన్స్ ఫ్రైలోకి ముందుగా వీటికి కావాల్సిన మసాలా ఐటమ్స్ మొత్తాన్ని పట్టించేసి ఒక 30 minutes పక్కన పెట్టుకున్నాం. స్పూన్ అల్లం, 1/2 tablespoon పసుపు, ఓకే, 1 tablespoon ధనియా పౌడర్, 1 tablespoon సాల్ట్, తమ్ముడు ఈరోజు వితౌట్ ఆయిల్తో కదా చేసేది, ఎలా ఉంటుంది అంటారు టేస్ట్? ఆయిల్ తోటి బాగుంటుంది, నో ఫ్యాట్. ఓకే, ఓకే. డీప్ ఫ్రై అయిద్దా లేకపోతే లైట్ ఫ్రై అయిద్దా? మన ఇష్టం, అది మనం పెట్టుకునే పర్సంటేజ్ని బట్టి డీప్ ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్ రైస్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 tablespoon వచ్చేసరికి. ఓకే, ఈ మసాలా మ్యారినేట్స్ కోసం లైట్గా కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మంచిగా కలిపేసుకుందాం. గరం మసాలా, చికెన్ మసాలా మంచిగా మ్యారినేట్ చేసుకొని 20 నుంచి 30 minutes పక్కన పెట్టండి. మ్యారినేట్ చేసిన ఫ్రాన్స్, ఇది మన మ్యారినేట్ ఫ్రై. ఓకే, ఎయిర్ ఫ్రై అన్నా కదా ఫ్రెండ్స్, ఇదే మన ఎయిర్ ఫ్రై. ఇదే ఎయిర్ ఫ్రై మేము కొన్నది యూట్యూబ్ ఛానల్ కోసం. దీంట్లో వితౌట్ ఆయిల్తో చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్, ఎగ్, ఎంటైర్ నాన్ వెజ్ ఐటము మన ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే దీంట్లో లైట్గా ఆయిల్ పూసుకొని మనం పవర్ తోటే దీన్ని రోస్ట్ చేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీరు చూసి కామెంట్స్లో చెప్పాలి. ఇది ఎయిర్ ఫ్రై అనేది కేవలం యూట్యూబ్ కోసమే కొన్నాం. భలే ఉంది ఇది. ఎంతటి తెలియని వారైనా కానీ దీన్ని సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి ఇన్ని డిగ్రీల సెల్సియస్లో హీట్ చేసుకునేది కూడా మనకి ఇక్కడ పైన స్క్రీన్ మీద ఉంది కాబట్టి ఎవరైనా కానీ సింపుల్గా యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎయిర్ ఫ్రైలో ఆయిల్ పూసుకుందాం. తర్వాత ఫ్రై అనేది స్టార్ట్ చేద్దాం. సింపుల్గా లైట్ ఆయిల్ సరిపోద్ది అట్లా, ఎందుకంటే ఫుల్ డ్రై అవ్వకుండా దానికి టచ్ అవ్వకుండా ఉండడానికి కోసం అన్నమాట. ఓకే, అయితే రొయ్యల్ని రెడీ చేస్తున్నాం ఫ్రైకి. రౌండ్గా అలా సెటప్ చేసుకోవాలి. భలే ఉంది ఇదే, ఇలా తినచ్చు రోస్ట్గా. ఇంకొకటి పెట్టచ్చు అన్న సెంటర్లో, చాలు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ టైం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీంట్లో ఇలా మొత్తం పెట్టిన వాటిని దీంట్లో పెట్టేసి ఫ్రై చేద్దాం. ఫ్రెండ్స్, దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. తర్వాత సీ ఫుడ్కి వచ్చేసి 200 సెల్సియస్ హీట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టైమర్ సెట్ చేసుకోవాలి. 15 minutes పెట్టు. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్. రెడీ అయిపోయింది. 15 minutes తర్వాత మళ్ళీ చూద్దాం ఏ విధంగా ఫ్రై అవుతాం. 15 minutes తర్వాత మళ్ళీ తిరిగేసి మళ్ళీ 15 minutes రెడీ చేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 15 మినిట్స్ టైం అనేది సెట్ చేసాము. అది ఫస్ట్ రౌండ్కి అయిపోయింది. నెక్స్ట్ వాటిని తిరగేయాలి కాబట్టి నెక్స్ట్ 15 మినిట్స్కి ఈ ఎయిర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది ఇదే. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. తొందరగా రెడీ అయ్యి మా తల్లి ఆకలి అవుతుంది. నెక్స్ట్ 15 మినిట్స్ తమ్ముడు, 15 మినిట్స్లో పూర్తిగా రెడీ అయిపోద్ది. సో మొత్తం నేనే తింటాను ఇవన్నీ, మీకు పెట్టలేదు. ఓకే, రౌండ్ 2 కుకింగ్ అయితే రెడీ అయింది. అవి చూసి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి మీకు చెప్తాం. డీప్ రోస్ట్ అయిపోయింది, ఎక్సలెంట్గా వచ్చాయి. మేమైతే అనుకున్న దానికన్నా మంచిగా డీప్ ఫ్రై అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాం. అనుకున్న దానికన్నా హాఫ్ టైంలోనే చాలా బాగా కుక్ అయింది. దీన్ని అయితే మళ్ళీ మనం రివర్స్లో చేసి దీన్ని 1 సైడే కుక్ అయింది కాబట్టి 2 సైడ్కి కుకింగ్కి మొత్తం తిరగేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మళ్ళీ 15 మినిట్స్లో ఫుల్గా రోస్ట్ అయిపోతుంది. స్మెల్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటిని రివర్స్ చేసాం. అన్నిటిని సేమ్ ప్రాసెస్, మళ్ళీ టైమింగ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో పెట్టేసి మళ్ళీ 15 మినిట్స్ టైం కుక్ చేసుకుందాం. వావ్, ఎక్సలెంట్గా కుక్ అయ్యింది. మంచి స్మెల్ అవుతుందిరా నాయన. సూపర్ ఉంది ఫ్రెండ్స్. దీని టేస్ట్ వెరైటీగా ఉంది. ఎలా ఉందంటే చికెన్ తందూరి, ఫిష్ తందూరి మనం చేసుకుంటాం కదా, అలాగే ఫ్రాన్స్ తందూరి టైప్లో ఉంది. వితౌట్ ఆయిల్ కదా, మంచిగా ఉంది. ఎలా ఉంది? అనుకున్న దానికన్నా చాలా చాలా బాగుంది. చిరిగిపోయినా ఆయిల్ లేకపోతే ఏదో పెద్దగా టేస్ట్ ఉండదు ఏమో అనుకున్నా, కానీ నాకైతే సూపర్ నచ్చింది. ఇది చినిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.